अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल अमीन व अला आलिहि व अस्हाबिहि अजमईन अम्मा बाद औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम वल्लज़ीना हुम लिज़्ज़काति फ़ाइलून सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు సర్వలోక నియామకుడు సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ, సోదర మహాశయులారా, ఈరోజు జకాత్ విధిధానానికి సంబంధించి కొన్ని విషయాలు నేను మీ ముందు ప్రయత్నం చేస్తాను. సోదర మహాశయులారా, జకాత్ అంటే శుద్ధి చేయడము, శుభ్రపరచడము అనే అర్థం వస్తుంది. ఏ విధంగానైతే మనము శరీర శుభ్రత పాటిస్తామో అదే విధంగా మన సంపద పరిశుద్ధము కావాలి అంటే మన అవసరాలకు పోను 12 మాసాలు మా వద్ద మిగిలిన సంపద ఏదైతే ఉందో అది బంగారు రూపంలో కానీ, వెండి రూపంలో కానీ, వస్త్రాల రూపంలో కానీ, వస్తువుల రూపంలో కానీ, నగదు రూపంలో కానీ, దాని విలువ 7.5 తులాల బంగారుకు కానీ, అదేవిధంగా 50 తులాల వెండి విలువకు కానీ 1 సంవత్సరము పాటు మన వద్ద ఉన్నట్లయితే ఆ వ్యక్తి పైన అతనికి దానం చెల్లించడము విధిగా చేయడం జరుగుతుంది. దీనినే అరబీ భాషలో జకాత్ అంటారు, తెలుగు భాషలో విధి దానము అంటారు. ఈ విధంగా దేవుని వద్ద దేవుని ప్రీతి పొందాలనే ఉద్దేశంతో, దేవుని సంతోషపరచాలనే ఉద్దేశంతో మన ఇరుగు పొరుగులోని బంధువులలోని అనాథలు, వికలాంగులు, వితంతువులు, బలహీనులు ఎవరైతే ఉన్నారో వారి అవసరాల కోసము ఖర్చు చేయాలని కారుణ్య ప్రభు అయిన దైవము ఆజ్ఞాపించడం జరిగింది. ఈ జకాత్ అనేది విధిగా చేయడం జరిగింది. ఇది దైవ గృహాల కోసము, హుండీలలో వేసేదాని కోసము, ఎవరో తెలియని ప్రజల కోసము, ఎవరి కోసమో ఆరాధనాలయాల కోసము వెచ్చించేదాని కోసము వీరు లేదు. చాలామంది ఆరాధనాలయాల కోసము, కట్టడాల కోసము ధనాన్ని వెచ్చించి మేము దానం చేసాము, మా బాధ్యత తీరింది అని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ సరైన ధర్మ అవగాహన లేని కారణంగా హుండీలలో వేసి ట్రస్టులకు ఇచ్చి మేము మా బాధ్యతను నిర్వర్తించాము. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు మా జీతాలలో నుంచి ఏదైతే ట్యాక్స్ కట్ చేస్తున్నారో ఆ ట్యాక్స్ కారణంగానే పెన్షన్ ఇవ్వడము, అదేవిధంగా రేషన్ కార్డు ఉన్న వారికి సరుకులు ఇవ్వడము, అదేవిధంగా వైద్యం చేయడము, ఇవన్నీ కూడా మా ట్యాక్స్ డబ్బుల్లో నుంచి చెల్లించిన కారణంగా ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ సోదర మహాశయులారా, కారుణ్య ప్రభు అయిన దైవము ఈ విధిదానం అనేది ఏదైతే ఉందో తమ దగ్గరి బంధువులు ఎవరైతే ఉన్నారో, వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి మీరు చెల్లించకపోయినట్లయితే దేవుని వద్ద జవాబు చెప్పుకోవలసి ఉంటుంది. 1 సంవత్సరము దాటిన ఆస్తి ఏదైతే ఉందో, ఒకవేళ ఇల్లు కానీ పొలము కానీ ఉంటే దానిపైన వచ్చే ఆదాయం పైన సంవత్సరానికి ఒకసారి తీయవలసి ఉంటుంది. అదేవిధంగా దాని విలువ కూడా తెలియజేయడం జరిగింది. ప్రవక్త గారి యొక్క కాలములో 600 కిలోల ఖర్జూరపు పండ్లు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా 5 ఒంటెల విలువ, అదేవిధంగా 7.5 తులాల బంగారం విలువ, 50 తులాల వెండి విలువ ఆనాటి కరెన్సీకి 200 దిర్హంలకు సమానంగా ఉండేది. ఆ విధంగా మన వద్ద 40 మేకలు కానీ, 5 ఒంటెలు కానీ, ఆవులు కానీ, 600 కిలోల ఖర్జూరపు పండ్లు కానీ, అదేవిధంగా 7.5 తులాల బంగారు విలువకు తక్కువ ఉంటే మనము జకాత్ చెల్లించవలసిన అవసరం లేదు. కానీ కారుణ్య ప్రభు అయిన దైవము మీరు అవసరార్థులై ఉన్నప్పటికీ, ఆ స్థాయికి మీరు చేరుకోనప్పటికీ మీ స్థాయికి తగినట్టుగా దైవ మార్గంలో ఖర్చు చేయండి అని కూడా దైవము తెలియజేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ దానము అనేది సంవత్సరంలోని 12 మాసాలు కాకుండా రమజాను మాసంలోనే మీరు దానం చేసిన కారణంగా అందరూ ఒకేసారి ఆ డబ్బును జమ చేసి అగత్య పరులకు సాయం చేసినట్లయితే ఒక పెద్ద మొత్తము వారికి దొరికిన కారణంగా
వారికి వైద్యం అవసరమైతే వైద్యం చేయించుకోవడం కానీ, ఒకవేళ అప్పు ఉంటే అప్పు తీర్చుకోవడం కానీ, లేదా ఒక చిన్న పెట్టుబడితో ఒక వ్యాపారం మొదలు పెట్టడం కానీ, ఒక పని మొదలు పెట్టేదానికి కానీ అవకాశం ఉంటుంది. కానీ చాలామంది కొన్ని చీరలు కానీ, కొన్ని లుంగీలు కానీ, కొన్ని బట్టలు కానీ ఈ విధంగా దానం చేసిన కారణంగా సమాజంలో ఉన్న సమస్యలు తీరేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈనాటి కాలంలో పెద్ద పెద్ద పట్టణాలు, ముస్లింలు నివసించే వీధుల్లో కొత్త ప్రజలు వచ్చి వేరే ఊర్ల నుంచి బుర్హాలు వేసుకుని వచ్చి కుంటివారుగా, గుడ్డివారుగా ఆడియోలు పెట్టుకొని మేము అగత్య పరులము దానం చేయండి అని కొత్త వారు కూడా చాలా మంది వచ్చి అర్థించడం జరుగుతుంది. కానీ వారికి పెద్ద మొత్తాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. చాలా మంది వారి స్థితి బాగా ఉన్నప్పటికీ ఆ వికలాంగులు ఎవరైతే ఉన్నారో, పోలియోతో ఎవరైతే ఉన్నారో వారికి ఆశ చూపించి ఆ తోపుడు బండిలో కూర్చోబెట్టుకొని వచ్చి ఆడియోలు పెట్టి బుర్ఖాలు వేసుకొని ముస్లిమేతరులు కూడా, ధనవంతులు కూడా ఈ విధంగా జకాతు ధనాన్ని అక్రమ మార్గాల ద్వారా పొందే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం కారుణ్య ప్రభు అయిన దైవము, మీరు మీ పురుగులు ఎవరైతే ఉన్నారో, మీ పైన నమ్మకం పెట్టుకొని ఎవరైతే ఉంటారో, మీపై ఆశ పెట్టుకొని ఎవరైతే ఉంటారో వారు తప్పకుండా ఒకవేళ వారికి జకాత్ ఇవ్వకపోతే దేవుని వద్ద శిక్షించబడతారని కూడా తెలియజేయడం జరిగింది. మరి సోదర మహాశయ, ఈరోజు మనం మన సమాజంలో చూసినట్లయితే ఎన్నో రకాల పన్నులు మనము కడుతూ ఉన్నాము. చాలా మంది ముస్లిములు ధర్మ అవగాహన లేని కారణంగా ఇది కూడా ఒక పన్నుగా భావిస్తూ ఉన్నారు. కానీ అదే ఇస్లామియా రాజ్యం ఉంటే, పరిపాలన ఉన్నట్లయితే ఈ 2.5% జకాతు ఏదైతే ఉందో ఈ జకాతు ద్వారానే ప్రభుత్వ వ్యవస్థ అంతా నడుస్తూ ఉంది. ఈ విధంగా అదనపు 10%, 18%, 20%, 50% ఇటువంటి అత్యధిక పన్నులు వసూలు చేసేదానికి ప్రభుత్వానికి కూడా హక్కు లేదు. కానీ ఈరోజు మనము జకాత్ వ్యవస్థను స్థాపించకపోని కారణంగా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక హదీసులో తెలియజేయడం జరిగింది. ఎప్పుడైతే మీరు జకాతు తీయడం కష్టంగా భావిస్తారో మీ పైన దుర్మార్గులైన పాలకులను నియమించడం జరుగుతుంది. మీ ప్రియమైన వస్తువులను, మీ ప్రియమైన వారిని దోచుకోవడం జరుగుతుంది, నష్టపరచడం జరుగుతుంది అని కూడా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం. మరి సోదర మహాశయరా, కారుణ్య ప్రభు అయిన దైవం మమ్మల్ని మనకు ఎన్నో అనుగ్రహాలు అనుగ్రహించడం జరిగింది. మరి పేద సాధలు ఎవరైతే ఉన్నారో, బీదవారు ఎవరైతే ఉన్నారో వారికి జకాతు విధిగా చేయలేదు. ఎవరైతే ధనవంతులు ఉన్నారో, స్థితిపరులు ఎవరైతే ఉన్నారో వారిపైన జకాతు విధిగా చేయడం జరిగింది. మరి ఇది మనస్ఫూర్తిగా దేవుని సంతోషం పొందేదాని కోసము, దేవుని అనుగ్రహం పొందేదాని కోసము, దేవుని యొక్క దాసులు ఎవరైతే ఉన్నారో మనకు అవసరం మేరకు కంటే ఎక్కువ ప్రసాదించినందుకు కృతజ్ఞతగా తమ అవసరాలు తీర్చుకోలేని అగత్యపరులు ఎవరైతే ఉన్నారో వారికి సహాయం చేయాలని, సహాయం చేసిన తర్వాత ఎత్తి పొడిచి బాధ పెట్టడం కానీ, ఒకవేళ మీరు ఇవ్వలేని స్థితిలో ఉంటే వారిని దండించడం కానీ, కసురుకోవడం కానీ చేయకూడదని, వారి పట్ల సానుభూతి చూపాలని, మంచిగా ప్రవర్తించాలని కూడా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా ఎవరైతే ప్రతి సంవత్సరం జకాతు తీస్తారో వారి యొక్క ధనాన్ని రక్షించే బాధ్యత మరుసటి సంవత్సరం వరకు కారుణ్య ప్రభు అయిన దైవం తీసుకుంటున్నాడు. కాబట్టి దానికి కృతజ్ఞతగా మనము తప్పకుండా అగత్యపరులు ఎవరైతే ఉన్నారో, బాటసారులు, వికలాంగులు, అనాథలు, వితంతువులు ఎవరైతే ఉన్నారో మనము మనస్ఫూర్తిగా దేవుని ప్రీతి పొందే ఉద్దేశంతో దాన ధర్మాలు చేసినప్పుడు, ముఖ్యంగా ఈ మాసంలో 1కి 10 కాకుండా 1కి అతని సంకల్పాన్ని బట్టి 700 కంటే ఎక్కువ మించి ఇస్తానని కూడా దేవుని యొక్క వాగ్దానం ఉంది. మరి సోదర మహాశయరా, ఈ విషయానికి సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి. అన్ని విషయాలు ఒకే సందర్భంలో చెప్పుకునేదానికి అవకాశం లేదు. ఏవైతే విషయాలు చెప్పామో, విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి కలగజేయాలని, తద్వారా మనందరి ఇహపరలోకాల్లో మోక్షం కలగాలని దయాన్ని వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.